మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. 33వ వార్షికోత్సవ ఫంక్షన్ ఉంది. మీరు రావాలి. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలంటే నేను వచ్చాను ఇక్కడికి. మీరందరూ కూడా చూస్తూ ఉంటే అంతా ఇంటర్మీడియట్ చదివే చిన్నపిల్లలు. మీరంతా కష్టపడి చదవాలి, చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు ఎంతో ఆశతో మీ మీద నమ్మకంతో ఇక్కడ ఈ కాలేజీకి పంపించడం జరిగింది. నేను ఇక్కడ ఒక విషయం గుర్తు చేయదలుచుకున్నా మీ అందరికీ. పట్టుదలతో ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. కాబట్టి మీకు గొప్ప అవకాశం ఉంది. మీరు కూడా అంచెలంచెలుగా ఎదగాలి, కష్టపడి పనిచేయాలి, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తులాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇక పద్మావతి జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఇందులో సుమారు 1600 మంది చదువుకుంటున్నారని విన్నాను. ఇది ఒక పెద్ద సంఖ్య. దీనికి కావలసినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్ గారు నా దగ్గరకు వచ్చి వాళ్ళు అడగటం, నేను వెంటనే ఏం కావాలంటే అది చేసి పెడతానని చెప్పాను. నాకు కూడా మీ అందరికీ ఇవన్నీ సేవ చేయాలనేటువంటి దృక్పథం నాకుంది. నేను ఒక రకంగా మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. నాది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఎవరన్నా ఏదన్నా అడిగితే లేదు కాదు అనే ప్రశ్నే ఉండదు. ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు క్షుణ్ణంగా తెలుసు. నేను చాలా నార్మల్ ఒక రైతు కుటుంబంలో పుట్టి పెరిగినాను కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టూడెంట్స్లో కూడా చాలామంది 80% రైతు కుటుంబాల నుంచి వచ్చినారని చెప్పి తెలిసింది. ఈ కాలేజీకి 33 సంవత్సరాల నుంచి నడుపుతున్నారంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈరోజు మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి, వాళ్ళు ఏ విధంగా చదువు చెప్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇంత కాంపిటేటివ్ ఉన్నటువంటి సమయంలో కూడా మీకు 97% పాస్ అయ్యారంటే రియలీ గ్రేట్. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈసారి 100% రావాలి. మీరు 100% పాస్ అయితే మీ కాలేజీకి ఏం కావాలంటే అది మేము శాంక్షన్ చేస్తాం. ఇదొకటే కండిషన్. కాబట్టి మీరందరూ శ్రద్ధగా చదువుకుంటూ టీచర్లు చెప్పినట్టు వింటూ లెక్చరర్స్ చెప్తున్నట్టు వింటూ మీరందరూ కూడా మీ భవిష్యత్తును బాగు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మన ప్రిన్సిపాల్ గారు అప్పుడప్పుడు వచ్చి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ హాస్టల్స్ లేవన్నారు. పిల్లలకి సుమారు 400-500 మందికి ఈ ఫెసిలిటీస్ కావాలంటే అప్పటికప్పుడు మనం అవన్నీ కూడా తయారు చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం కింద కూడా 400-500 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రారంభిస్తాం. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థినులకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఉదయాన్నే లేచి హడావిడిగా ఇంట్లో ఏదో ఒకటి భోజనానికి తీసుకొని వస్తున్నటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఉదయం తీసుకొని అన్నం కానీ అల్పాహారం కానీ పాడైపోయే ప్రమాదం ఉంది. వారికి నాణ్యమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందితే బాగుంటుంది ఒక ఉద్దేశంతో
ధర్మకర్తల మండలిలో మేము ఈ మిడ్ డే మీల్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. చిన్నారులతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాబట్టి ఈ విశ్వంలో అన్నప్రసాదన కన్నా విశిష్టమైనటువంటి దానం ఇంకోటి లేదు. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ మంచి కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చినందుకు విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అధ్యాపకుల నుంచి ప్రత్యేక అభినందనలు వస్తున్నాయి. రాబో రోజుల్లో ఎస్పీడి జూనియర్ కళాశాలలో ఏ అవసరం ఉన్నా సరే ఈ విద్యాలయాలకి చేసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు సంసిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం స్వామివారి అనుగ్రహంతో ప్రారంభమైందని చెప్పి నేను భావిస్తున్నా. గోవిందనారాయణ.